పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతోటి మనం ఈ యొక్క సమావేశాన్ని మొదలు పెట్టుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నాయన నీకు వందనాలు ప్రభా. నీకే ఆరాధన తండ్రి, మహిమ ప్రభా. నాయన మరి యొక్క వాక్యంలోకి మేము వెళుతూ ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. నాయన మరి 40 రోజులు ఉపవాస దినాల్లో ఉన్న బిడ్డలు ప్రభా, నాయన ఎంతో ఆశగా నీ సన్నిధిలోకి వస్తున్నారు ప్రభా. నాయన మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. నాయన మా హృదయ కోరికలను తండ్రి, నాయన మాలో ఉన్న వేదన బాధన అంతా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడండి తండ్రి. నాయన మా హృదయాలను తృప్తిపరచమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం మొదటిగా చూద్దాము. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యాలు చేసుకొనుడు. మీరు ప్రభువు చింతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడేవాడు కాదు.
అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో గనుక 13వ వచనంలో చూస్తే వాక్యం మరి ఈ విధంగా పలుకుతుంది. ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభంగా కోప్పడే దేవుడు కాదు. ఆయన అనంత ప్రేమ, ఆయనలోని ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఆయన దగ్గర ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది, ఎల్లలు లేనిది, అద్దులు లేనిది అని వాక్యం. అగాపే ప్రేమ అని ఆయన యొక్క ప్రేమ గురించి చెప్తా ఉన్నప్పుడు ఆయన ప్రేమ అగాపే ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఎందుకు వాక్యం ఇలా పదే పదే చెప్తా ఉంది? మోషే కూడా మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో వారు మరి బంగారు దూడని చేసినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, నాయనా నువ్వు కరుణామయుడివి, దయామయుడివి, ప్రేమానరులు గల దేవుడు, సులభంగా కోప్పడే దేవుడు కాదని అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి వాక్యంలో చూసినట్లయితే పదే పదే మరి ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ యావేలు గ్రంథంలో కూడా కనుక చూసినట్లయితే 2వ అధ్యాయంలో మీరు బట్టలు చించుకుంటే సరిపోదు, మీ గుండెలు రొయ్యలు చేసుకోండి, ముక్కలు చేసుకోండి, అంతగా హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలోకి రండి, ఏడవండి. ఎందుకు అంతగా ఏడవమంటున్నాడు అంటే మరి వాక్యంలో మరి పదే 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 చెప్తున్నాడు, మీరు గోనె తాల్చండి, ఉపవాసం ఉండండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు అలా చెప్తా ఉన్నారు? మరి నిన్నటి దినాన మరి ఒక వాక్యం నాకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నిజంగా నిన్న జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తితో అంటా ఉన్నాడు, మరి నువ్వు 6 సంవత్సరాలుగా బాధపడుతున్నావు, ఏడుస్తూ ఉన్నావు దేవుని సన్నిధిలో, మరి నీకు ఏం జరిగింది, నేను నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడని క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి చెప్తున్న జవాబు, మరి ఆపోజిట్ పర్సన్ తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ నువ్వు ఎందుకు ఇంతగా సఫర్ అవుతున్నావు? నువ్వు దేవుణ్ణి నమ్మావు, అనునిత్యం ప్రార్థన చేస్తావు, రాత్రంతా ప్రార్థన చేస్తానంటావు, పగలంతా ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నానంటున్నావు, మరి ఎందుకు నీకు నీ జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు? మరి కీడు చేసిన వాళ్ళకి ఎందుకు మేలు జరుగుతుంది? వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా బహుశా ఇలానే జరుగుతూ ఉండొచ్చు. దేవుడు వెంటనే నాకు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు ఆమోసు, నీకేమి కనిపించుచున్నది అని నన్ను అడిగాను. నీకేం కనపడుతుంది అని ప్రభు ఆమోసును ప్రశ్న వేస్తా ఉన్నాడు. నేను పండ్ల గంప అని చెప్పి తిని, అతడు ఇట్లా, నేను నా ప్రజల వినాశనం పండినది, నేనిక ప్రజల యొక్క వినాశనము పండినది. పండ్ల గంప కనపడతా ఉంది. ఆ పండ్ల గంప అంటే బాగా పక్వానికి వచ్చిన పండ్లు, తినడానికి సిద్ధంగా ఉన్న పండ్లు అయ్యి ఉండొచ్చు. ఆ పండ్ల గంప, కాయలు కాదు, పండ్ల గంప కనిపిస్తూ ఉంది. పండు ఏమైందంట? నా ప్రజల పాపం పండింది అంటున్నారు. సో ఆ వ్యక్తి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2 వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి వేరే వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏడుస్తున్నావు, నీకు ఏం మేలు జరిగింది అని అడుగుతా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు నాకు చూపించిన వాక్యం, ఈ వాక్యం చూపించాడు. పాపం పండేదాకా, పరిపక్వం అయ్యేదాకా దేవుడు ఎదురు చూస్తారు. దేవుడు ఎదురు చూడటంగా దేవుడు వెయిట్ చేస్తారు. దేవుడు ఓర్పుతో ఉంటాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభంగా కోప్పడే దేవుడు కాదు. ప్రతి పాపి మారాలని దేవుడు కోరుకుంటారు. నేను ఈ వాక్యం చూపించి చెప్తా ఉన్నప్పుడు, సరే అండి మీరు చెప్పేది బాగానే ఉంది, ఎందుకు మరి పాపిని దేవుడు శిక్షించడు, ఎందుకు అంతగా ఎదురు చూస్తారు అని అతను అడుగుతా ఉన్నాడు. సరే వాళ్ళు మారు మనసు పొందుతారు, పొందిన తర్వాత వారికి మరి కీడు జరగదా, వాళ్ళకి బ్లెస్సింగ్సే వస్తాయా, ఆశీర్వాదమే వస్తుందా అని మరలా క్వశ్చన్ వేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మీ జీవితాల్లో కూడా ఎన్నో ఉద్భవించుతుండొచ్చు. వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ మీదకి వాళ్ళిద్దరు సంభాషణలో నేను గమనించింది ఏంటంటే, ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారండి, దేవుడు వాళ్ళ తర్వాత వాళ్ళు శిక్షిస్తారు. కానీ ఆ సంభాషణలో దేవుడు నాకు చూపిస్తున్న విషయాలు ఏంటంటే, పక్కన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు వాళ్ళ మారు మనసు పొంది వాళ్ళని దేవుడు దీవించాలనుకున్నప్పుడు
నేనెవరిని శిక్షించమని చెప్పడానికి? ఎంత అద్భుతమైన జవాబో చూడండి. దేవుడు వెయిట్ చేస్తున్నారు, దేవుడు ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. పండేదాకా పండే వరకు కూడా నా ప్రజల పాపం పండింది అంటున్నారు. ఆమోసు గ్రంథంలో చూస్తే పదే పదే ఉంటుంది 3-4 సార్లు చేసిన దోషాలకి. అంటే దేవుడు ఇంకా నాకు దేవుడు ఈ సంభాషణలో దేవుడు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. పాపం చేసిన ప్రతిసారి దేవుడు శిక్షిస్తే, నేను ఆ వ్యక్తితో అదే చెప్పాను, పాపం చేసిన ప్రతిసారి దేవుడు శిక్షిస్తే ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండడు, అందరూ మరణించాల్సిందే. దేవుడు అందుకే కరుణామయుడు, ఆయన దయాపూరితుడు, దయానెండ్రగల దేవుడు, సులభంగా కోపపడే దేవుడు కాదు. ఎంత బాగుంది కదా వాళ్ళ సంభాషణ. ఎదుటి వ్యక్తి చెప్తా ఉన్నారు, ఆ వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తితో అంటున్నారు, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, దేవుడు వాళ్ళ శిక్షిస్తారండి అని. కానీ ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తి చెప్తున్నారు, దేవుడే వాళ్ళని కరుణించాలనుకుంటే, దేవుడే వాళ్ళని కాపాడాలనుకుంటే నేనెవరిని వాళ్ళకి శిక్ష రావాలని చెప్పడానికి? నేను కూడా అలా కోరుకోను. ఎంత ఉన్నతమైన జవాబండి. మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనం ఈ సంవత్సరం ప్రతి లెంట్లో దేవుడు నాకు కొత్త మెసేజ్ ఇస్తారు, కొత్తగా దేవుడు నూతనంగా మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ మెసేజ్లో మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ ఇయర్ మెసేజ్లో కూడా ఒక మెసేజ్ చెప్పాను. మీరు 1 పేతురులో 2వ అధ్యాయం 20వ వచనంలో లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం, మీరు తప్పు నడిచి దానికి శిక్ష అనుభవించినచో దానిలో మీ గొప్పతనం ఏముంది? ఓర్పుతో మీరు శిక్ష అనుభవిస్తే దానిలో మీ గొప్పతనం ఏముంది? మీరు తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తే దేవుడు మిమ్మల్ని మీకు తగిన బహుమానాన్ని ఇస్తారని వాక్యంలో ఉంటుంది. తప్పు చేయకుండా నువ్వు శిక్ష అనుభవించినట్లయితే నువ్వు బహుమానాన్ని పొందుకుంటావు. వీళ్ళిద్దరి సంభాషణ కూడా పోయినసారి నేను చెప్పిన మెసేజ్కి ఇప్పుడు మెసేజ్కి ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, భూమి మీద ఇంకెవరు ఉండరని. నేను అదే చెప్పాను, భూమి మీద ఇంకెవరు ఉండరు. అందుకే ఈ యావేలు గ్రంథంలో పిలుస్తూ ఉన్నారు, రండి పవిత్ర సభకి రండి, మీరు గుండెలు వ్రయలు చేసుకోండి, బట్టలు చించుకుంటే సరిపోదు. ఇంకా అంటున్నాడు, మీ ప్రభు చెంతకు తిరిగి రండి, మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు. దేవుడు శిక్షించక ముందే దేవుడు ఉగ్రత పాత్ర వాక్యం ఎలా ఉంటుందంటే, ఆమోసు తర్వాత ఓబద్య గ్రంథం కనుక చూస్తే అందులో ఏం రాసి ఉంటుందంటే శిక్షా పాత్ర అని ఉంటుంది 16వ వచనంలో. ఓబద్యలో 1వ అధ్యాయం ఉంటుంది, 16వ వచనంలో ఏముంటుంది అంటే, నా జనులు శిక్షా పాత్రలోని పానీయాన్ని తాగారు అని ఉంటుంది. ఆ శిక్షా పాత్రలో దేవుడు శిక్షించే సమయం దాకా మనం ఎదురు చూస్తే ఆ పానీయం తాగిన తర్వాత బ్రతకలేరు, తట్టుకోలేరు. అందుకే చర్చి 40 దినాలకు ఉపవాస దినాలని ప్రకటించింది. ఇంకా వాక్యంలో చూస్తే మనం ఇంకా కొంచెం ముందు నుంచి వెళ్తాం. ఇదంతా ముందు నుంచి ఉందా అని చూస్తే మరి చాలామంది క్వశ్చన్ వేస్తారు, ఈ 40 దినాలు అనేది మొదటి నుంచి ఉందా? 40 గురించి ఎంతోమంది ప్రత్యేకత చెప్తారు, నేను అవన్నీ దానిలోకి వెళ్ళట్లేదు, మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. కానీ వాక్యంలో కనుక లేవీ కాండంలో చూసినట్లయితే 23వ అధ్యాయంలో 27వ వచనంలో ఉంటుంది, ద డే ఆఫ్ అటైన్మెంట్ అంటే అక్కడ ప్రాయశ్చిత్త దినం అని ఒకటి ఉంటుంది. ఆ దినం రోజు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఈ డేస్ ఒక 10 రోజులు వాళ్ళు పాటించేవాళ్ళు. ఈ 10 రోజులు ఏం చేసేవాళ్ళు అంటే 10 కమాండ్మెంట్స్లో ప్రతి కమాండ్మెంట్ అంటే
లాస్ట్ కమాండ్మెంట్ మొదటి రోజు చదివేవాళ్ళు, చదివి ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలను ఒప్పుకునేవాళ్ళు. తర్వాత 9th కమాండ్మెంట్ 9వ ఆజ్ఞని రెండో రోజు చదివేవాళ్ళు, చదివి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలను ఒప్పుకునేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు, విలపించేవాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు. దాని తర్వాత అదేవిధంగా మూడో రోజు 8వ కమాండ్మెంట్, అట్లా లాస్ట్కి వచ్చేసరికి చివరి రోజు 10వ రోజుకి వచ్చేసరికి మొదటి ఆజ్ఞ దగ్గరికి వచ్చేవాళ్ళు. అదే మనం వీడు చదువుతాం చూడండి. లేవీకాండం 23వ అధ్యాయం 27వ వచనం. ఈ 7వ నెల 10వ నాడు, 7వ నెల 10వ నాడు ప్రాయచిత్త దినం. ఆనాడు మీరు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. ఏం చెప్తున్నారు? ఉపవాసం ఉండి ప్రభువుని ఆరాధించటానికి మీరు ప్రోగుకండి. దహన బలిని అర్పింపుడు. దహన బలులను అర్పించేవాళ్ళు, ప్రాయచిత్త బలులను అర్పించేవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పులకి పాపాలకి బలి అర్పించేవాళ్ళు, ప్రార్థనకి సమావేశం అయ్యేవాళ్ళు. యావేలు గ్రంథంలో కూడా అదే చూస్తాము. మీరందరూ రండి, పవిత్ర సభకి రండి, బాకాలను ఊదండి. ఇంకా ప్రజలే కాకుండా అందరూ రండి, పెండ్లి ఆడిన వాళ్ళు రండి, యాచకులు రావాలా గర్భగుడిలో. కరుణ అక్కడ ఎంత బాగా చెప్తారంటే, ప్రభువు ఊడిగం చేసే 17వ వచనంలో అంటారు, ఊడిగం చేయి యాజకులు బలిపీఠానికి మండపానికి మధ్య శోకించుచు ఏడుస్తూ విలపిస్తూ, కరుణామయుడైన దేవ మమ్మల్ని కరుణించండి అయ్యా, మా మీద దయ చూపించండి ప్రభువా. నాయన నువ్వు ఒకవేళ ఆయన కోపం వస్తే ఆ ఉగ్రతను మనం తట్టుకోలేము. మన కుటుంబాల మీద శాపం రాకూడదు. మనం ఇప్పుడు బాగుందే అని, అంత బాగుందని అనుకుంటామేమో. ఆయన కన్ను భూమంతా పరికిస్తుంది. ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, వీడియో కెమెరాలో ఎలా రికార్డ్ అయిద్దో దానికంటే కొన్ని కోట్ల రెట్లుగా దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రవర్తనని అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. కొంతమంది అనుకుంటారేమో, కొంతమంది అనుకుంటారేమో మమ్మల్ని దేవుడు చూడట్లేదేమో. మరంట మన వ్యక్తి చెప్తా ఉన్నాడు, నిజమంట చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అబద్ధంతో కళ్ళబొల్లి మాటలతోటి అబద్ధాన్ని నిజం చేయొచ్చేమో, కానీ దేవుడి కంటికి మరుగై ఉన్నది ఏదీ లేదు. కానీ ఆయన కరుణామయుడు, పాపిని కూడా కరుణించే దేవుడు. ఆయన కృప, ఆయన యొక్క గ్రేస్, అందుకే ఆయన్ని కరుణ, కృపామయుడు, దయామయుడు. అర్హత లేని వాళ్ళు పొందుకునేదే కృప. నేను ఆ గ్రేస్కి అర్హుణ్ణి కాదు, అర్హురాల్ని కాదు. కానీ అందుకే ఆయన వాక్యం అదే చెప్తుంది, రండి దేవుని దగ్గరికి, ఆయన దయ చూపిస్తాడు. ఆ డే ఆఫ్ అటాన్మెంట్ రోజున వాళ్ళు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకా వాక్యాల్లో చూస్తే చాలా వాక్యాలు ఉన్నాయి. నేను వాటి అన్నిటిలోకి వెళ్ళట్లేదు, కానీ జకరియా గ్రంథంలో వాళ్ళు 4 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు 4 రోజులు ఉపవాసం ఉన్నారంటే, చాలా ఏడ్చేవాళ్ళు వాళ్ళు. అయ్యో నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, ఆలయాన్ని కాల్చేశాడు, ప్రాకారాలను కూల్చేశాడు, జనాలంతా ఏడుస్తూ ఉన్నారు, రక్తం ఏరులాగా పారుతూ ఉంది. రాహేలు తన బిడ్డల కోసం ఏడ్చిందని ఆ యొక్క ఇర్మియా ప్రవచించిన ప్రవచనం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే 4 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఒకసారి చదువుదాం. 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో 4 రోజులు సంవత్సరంలో ఉపవాసం ఉండేవాళ్ళు. ఒకసారి చదువుతాం. 4, 5, 7 10వ నెలలో జరుపబడు ఉపవాస దినములు ఇక మీదట యూదా ప్రజలకు సంతోషకరమును
ఆనందప్రదమునైన ఉత్సవ దినములగు మీరు మాత్రము శాంతిని సత్యమును అభిమానింపుడు. ఏమంటున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు సంవత్సరంలో 4 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఆ 4 రోజులు 4వ నెల 9వ రోజు మనం గనక వాక్యంలో చూస్తే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అక్కడ నెబుకద్నెజర్ రాజు వచ్చాడు. దాని తర్వాత 5వ నెలలో 7వ రోజున మరలా వచ్చాడు. 7వ నెలలో మరలా వచ్చాడు. దాని తర్వాత 10వ నెలలో మరలా వస్తాడు. ఇర్మియా 52:4లో ఉంటుంది. ఈ రకంగా ఆలయాన్ని కాల్చేశాడు. దాని తర్వాత గెదెల్యాని హత్య చేస్తారు, ఉరిదీస్తారు. గెదెల్యాని 7వ నెలలో గెదెల్యాని ఉరిదీస్తారు. సో 4వ నెలలో వచ్చినప్పుడు అంతన దిబ్బలు పోస్తాడు, మట్టి దిబ్బలుగా. సో ఆ రకంగా ఎంత వినాశనం జరిగిందో ఆ రోజులు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఉపవాసం ఉండి, అయ్యా మాకు ఇలా జరిగింది, మమ్మల్ని కాపాడయ్యా అని పదే పదే వాళ్ళు ప్రవాసానికి వెళ్ళిపోయారు. బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయారు. అంత ఆలయం లేదు, ఆలయాన్ని కాల్చేశారు. ఎందుకు ఇదంతా జరిగింది? నా ప్రజలు శిక్షా పాత్రలోని పానీయాన్ని తాగుతారు. ఎందుకంటే ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపించారు దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపించారు, కానీ వాళ్ళు వినలేదు. పదే పదే చెప్తా వచ్చారు, వినలేదు. మనకు కూడా చర్చిలో పదే ఉపవాస దినాలు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నారు. నేను నా జీవితంలో ఎక్కడ మారాలి? నేను ఇంకా ఎందుకు మారు మనసు పొందుకోవట్లేదు? నేను ఏ స్థితిలో? దేవుడు వాక్యం ద్వారా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో దేవుడు తెలియజేస్తారు, ఇది తప్పు, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని. మన హృదయంలో ఎంతవరకు తీసుకుంటున్నాం? పరిస్థితి ఏంటి? దేవుడికి ఈ యొక్క ఉపవాస దినాల్లో చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా మరి 40 రోజులు ఉపవాసం ఉన్న దానికి ముందు చూస్తే మోషే ఉంటాడు. ప్రజల పాపాల కోసం ఉంటారు. వాళ్ళు చేసిన తప్పిదం కోసం బంగారు దూడం చేసినప్పుడు, దానికి ముందు 10 ఆజ్ఞలు తేయడానికి పోయినప్పుడు, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనంలో 18వ వచనంలో నినివే ప్రజలు ఉన్నారు. దేవుడు కరుణామయుడు, కాపాడారు వాళ్ళని. యోనా ప్రవక్త చెప్పినప్పుడు కాపాడాడు. మరలా చెప్పినప్పుడు మరలా సందేశాన్ని నినివే ప్రజలు వినలేదు. ఇంకా ఉగ్రత వచ్చేసింది. దేవుని ఉగ్రత వచ్చింది. ఆయన 3-4 సార్లు వెయిట్ చేస్తాడు దేవుడు. ఇంకెంతకాలం ఇలా గుండెల్ని రాయిగా చేసుకొని మీరు బ్రతుకుతారు? తప్పును ఒప్పులాగా చూపిస్తారు, ఒప్పును తప్పులాగా చూపిస్తారు. న్యాయాన్ని తారుమారు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, హెవెన్లీ కోర్ట్ ఒకటి ఉంటుంది. తెలుసా? హెవెన్లీ కోర్ట్ అంటే దేవుని సన్నిధిలో తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినాన ప్రతి ఒక్కరూ నిలబడాల. మనం ఈ రోజున మనుషుల్ని మెప్పించే వాళ్ళలాగా ఉండొచ్చేమో. మనుషుల్ని మెప్పించేవాడు దేవుని సంతృప్తి పరచలేడు. ఎంతకాలం మనుషుల్ని మెప్పిస్తాం? మనిషి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మంచి అంటారు, అదే మనిషి ప్రక్క పోయి చెడు అంటారు. మనిషి నాలుక 2 రకాలుగా ఉంటుంది. నువ్వు దేవునితో అంటుగట్టబడాలి, దేవునితో ఉండాల, ఆయన నీలో ఉండాల, ఆయనతోనూ ఉండాల. నీ సమస్త భారాన్ని ఆయన దగ్గర తీసుకొని రావాలా. ఈ రోజున మీరు అనుకుంటున్నారేమో, నా ఈ భారమంతా ఎవరు తీరుస్తారు? నాతో ఎవరుంటారు? నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నేను ఆయనతో ఉన్నాను. ఈరోజు వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు అంటే, జీసస్కి ఏమేమి జరిగినాయో ఆ సంఘటనలే మీ జీవితాల్లో ఎన్నో జరిగి ఉండొచ్చు. మిమ్మల్ని బెల్జబెల్ పట్టిందన్నారా? మిమ్మల్ని దెయ్యం పట్టిందని అన్నారా? లూకాసు వార్త 11వ అధ్యాయం 14వ వచనంలో జీసస్కి కూడా దెయ్యం పట్టిందన్నారు. నువ్వు ఆయన బిడ్డవే కదా, నీకు కూడా వచ్చి ఉండొచ్చు అలాంటి. జీసస్కి జరిగిన అవమానాలు ఈరోజు మనకి ఈ థీమ్ కూడా అదే, పరిహారం, బలిదానం. జీసస్కి దెయ్యం పట్టిందన్నారు, నేను కూడా దెయ్యం పట్టింది అంటారు.
దేవుని కుమారుడివే కాదన్నారు ఆయన. పౌలు సౌలుగా అంటే సౌలు యేసు ప్రభు దైవదూషణ చేస్తున్నాడని ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు మెయిన్ ఆయన మీద ఎందుకు సిలువ వేశారంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని. దేవుని కుమారుడు, దేవుడు జీసస్నే వాళ్ళు విశ్వసించలేదు. నిన్ను ఎలా విశ్వసిస్తారు? నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవైతే నిన్ను ఈ లోకం నమ్మదు. మీరు మీ జీవితాలకి అన్ని అన్వయించుకోండి. జీసస్కి జరిగిన అవమానాలు నీకు కూడా జరుగుతున్నాయా? శిష్యులు అంటారు, పేతురు, యోహాన్లు అపోస్తల కార్యాల్లో చూస్తే వాళ్ళని సభ ముందు తీసుకొని వెళ్తారు. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో తీసుకొని వెళ్ళినప్పుడు కొడతారు. సభ తర్వాత విచారణ చేస్తారు, కొట్టి పంపిస్తారు. వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే క్రీస్తు కొరకు అవమానాలు పొందాం మేము అని సంతోషిస్తారు. వాక్యంలో ఉంటుంది. నీ దేవుని కోసం నువ్వు నిలబడుతున్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు నిందలు వచ్చాయా? దేవునికి స్తోత్రం. అవమానాలు వచ్చాయా? దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడగలవా? ఆయన నీ కోసం పరిహారంగా వెలని చెల్లించాడు, రక్తాన్ని చెల్లించాడు. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. రాత్రి అంతా చీకటి గదిలో ఉన్నారు. వాక్యంలో కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం, కీర్తనల పుస్తకంలో 88వ కీర్తన 6వ అధ్యాయంలో ఉంటుంది. చీకటి గోతిలోకి చదువుతామా? చదువు. నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి, లోతైన చీకటిలో పడద్రోసితివి. చీకటి గదిలోకి, లోతైన చీకటి గదిలోకి రాత్రంతా ప్రభు ఆ చీకటి గదిలో ఉంటారు, గోతిలో ఉంటారు. కింద ఉంటుంది. నేను ఎరుషలేము వెళ్ళినప్పుడు చూశాను. దాని తర్వాత ఆయన బట్టల కోసం కీర్తన 22లో ఉంటుంది, చీట్లు వేసుకున్నారు. అదే యోహాన్లో కూడా మనం చూస్తాం. చీట్లు వేసి పంచుకున్నారు. నీ కోసం నీ ప్రభువు దిగంబరిగా మారాడు. నీ దిగంబరత్వాన్ని చూడటం నా దిగంబరత్వాన్ని, మన పాపాన్ని చూడటం దేవుడికి ఇష్టం లేక మన కోసం ఒక పాప పరిహార బలిలాగా మారారు. అంతేకాకుండా మరణ తీర్పు పొందారు. అన్ని లేఖనాలు పూరింపబడ్డాయి. జకరియాలో కూడా 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పొడిచిన వారి వైపు వాళ్ళు చూసిరి అని ఉంటుంది. అదే యోహాను సువార్తలో మరలా ఆ పొడిచినప్పుడు, బల్లె పోటు పొడిచినప్పుడు ఆయన వైపు చూస్తారు. ఆయన ప్రతి ఒక్కదానికి పరిహారం చేశాడు. ప్రతి ఒక్కదానికి, మన శాపానికి, మన పాపానికి ఆయన వెల చెల్లించాడు. ధర్మశాస్త్రానికి వెల చెల్లించాడు. శరీరంలో ప్రతి ఒక్క అవయవము, కీర్తన 128 3వ వచనంలో చూస్తే, పొలము వలె నా వీపును దున్నిరి. మన శరీరంతో చేసిన ప్రతి పాపానికి, ప్రతి శాపానికి, పాపం ప్రతి ఒక్కదానికి ఆయన వెల చెల్లించాడు. ఆయన వీపుని, శరీరాన్ని పొలము వలె దున్నారంట. బట్టలు తీస్తున్నప్పుడు చర్మం ఊడొచ్చిందంట. నువ్వు శరీరం ద్వారా, నీ క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఎంత పాపం మనం చేశామో వాటన్నిటికీ ప్రైజ్ సిలువలో ప్రభు చెల్లించాడు. ఇంకనైనా మనం ఆయన దగ్గరికి తిరిగి వద్దాం. హోషేయతో ప్రభు చెప్తా ఉన్నాడు, భార్య విడిచిపెట్టి వెళ్ళిందా? భర్త విడిచిపెట్టి వెళ్ళాడా? సంఘమైన భార్య కోసం ఆయన, వ్యభిచారి అయిన భార్య కోసం, అబద్ధికుడైన భార్య కోసం, దొంగ అయిన భార్య కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక భర్తగా ఆయన వెల చెల్లించాడు. ఎఫెసీ 5వ అధ్యాయంలో వాక్కు చే కడిగాడు, సిలువలో వెల చెల్లించాడు.
ఆ రక్తం దగ్గరికి మనం రావాలా, ఆ సిలువ దగ్గరికి మనం రావాలా. చూడండి, ఇంకా యేసు ప్రభు నువ్వు దేవుడివే కాదన్నారు, ముఖం మీద ఉమ్మేశారు. యెషయా గ్రంథంలో చూస్తే 51వ అధ్యాయం 50వ అధ్యాయం కీర్తన 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్, మొదటి కీర్తన పాట, 2వ పాట, 3వది, 4 సాంగ్స్ ఉంటాయి. అందులో వాక్యం చెప్తా ఉంది, ఆయనలో ఎలాంటి చక్కదనమైనా లేదు. ఆయన వికృత రూపం దాల్చాడు. ఆయన చక్కని వాడు, కానీ వికృత రూపం నా కోసం దాల్చాడు సిలువలో. నీకు రూపం లేదని మాట్లాడుతున్నారా? నువ్వు అందగాడివి కాదని మాట్లాడుతున్నారా? నిన్ను చూసి నవ్వుతున్నారా? నీ రూపాన్ని చూసి. నీ ప్రభు నీ కోసం ప్రైస్ చెల్లించాడు, ప్రతిదానికి ప్రైస్ చెల్లించాడు. ముఖం మీద ఉమ్మేశారు. వాళ్ళను కూడా శిక్షించకుండా ఆయన దగ్గరికి వస్తే, ఇంకా వాక్యంలో చూస్తే 27 సీరాకులో 27వ అధ్యాయంలో కొంతమందికి పనే ఉండదు. చక్కగా సంసారం చేసుకునే వాళ్ళ కుటుంబాల మధ్యలో గుణవతురాలైన భార్యకి ఆమె మీద నిందలు తీసుకొని వచ్చారంట. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయండి. ఆమె ఎంత గుణవంతురాలు అయి ఉండొచ్చేమో. నిందలు తీసుకొని వచ్చి ఉండొచ్చు, అవమానాలు తీసుకొని వచ్చి ఉండొచ్చు, హేళన చేసుకొని ఉండొచ్చు, అబద్ధాలు పుట్టించి ఉండొచ్చు ఆ భార్య మీద, వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట పెట్టి ఉండొచ్చు. ప్రభు అన్నీ చూశాడండి, అన్నీ చూస్తూ ఉన్నారు ప్రభు. నీకోసం ఆయన నిందలు మోసాడు. నువ్వెన్ని మాటలు అన్నావో ఈ రోజున ఎదుటి వాళ్ళని ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకో. తప్పు చేయని వాళ్ళ మీద ఎన్ని శిక్షలు వేసావో, ఎంత అవమానపరిచావో, లేనివి ఎన్ని పుట్టించారో. ఈ రోజున దేవుని దగ్గరికి రండి. మీరే కాదు, నేనే కాదు, అందరం లేని నేరాలు తీసుకొచ్చారు. వాక్యంలో నుంచి చెప్తున్నా నేను, సొంత మాటలు కాదు. మంచిగా సంసారం చేసుకునే యోగ్యురాలైన స్త్రీల మధ్యలో ఒకసారి చదువుదామా? సీరాకు గ్రంథం 27వ అధ్యాయంలో 28-15 వచనం. సీరాకు 28. వారు యోగ్యురాలైన ఇల్లాండ్రను నిందించిరి. యోగ్యురాలు ఆ స్త్రీలు వాళ్ళని నిందించారు, వాళ్ళని అవమానపరిచారు. చేశారా? చేశామా? లేని పుట్టించామా? భార్యాభర్తల మధ్యలో కొట్లాట తెచ్చామా? వాళ్ళిద్దరిని విడదీశామా? దేవుడు చూస్తున్నారు. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. కొంతకాలమే చూస్తారు. ఇందాక మనం చదివాము ఆమోస్ గ్రంథంలో, పండే వరకే చూస్తారు. ఈ లోపలనే రావాలా, దేవుని సన్నిధిలోకి రావాలా, పశ్చాత్తాపడాలా. పాపం పరిపక్వమైనప్పుడు శిక్ష వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నీ నుంచి దూరంగా పారిపోయానయ్యా, వ్యసనాలతో ఉన్నానయ్యా, నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నా నోటిని ప్రభా అనవసరమైన అపదూరులు వేరే వాళ్ళ మీద నాయన నేను క్రియేట్ చేశానయ్యా, నాన్న కోపపు స్వభావం నాలో ఉందయ్యా, వ్యభిచార స్వభావం నాలో ఉంది ప్రభా, నా శరీరాన్ని పాపభూయిష్టం చేసుకున్నా నాయన, దేవుడైన నిన్ను నాయన ప్రక్కన పెట్టి ఇటు అటు పరిగెత్తానయ్యా, దేవుడు కాని దాని వాళ్ళకి నేను పూజించాను, మనుషుల్ని సంతోషపెట్టేవాడిలాగా నేనున్నాను. ప్రభా ఈరోజు నీ సన్నిధిలోకి నేను వస్తున్నానయ్యా, మా బిడ్డల కోసం వస్తున్నామయ్యా, మా కోసం వస్తున్నాము తండ్రి. నాయన మమ్మల్ని దీవించండి ప్రభా, నాయన మా మీద రాబోయే ఉగ్రత నుంచి తండ్రి నువ్వు కాపాడండి ప్రభా. నువ్వు కరుణామయుడవయ్యా, దయామయుడవ తండ్రి, సులభంగా కోపపడే దేవుడు కాదయ్యా.
మరి యావేలు గ్రంథంలో నువ్వు చెప్పావు కదా ప్రభా, రండి ఆయన దగ్గరికి అని అంటున్నావు. మీరు శోకించండి అంటున్నావు తండ్రి. ఈ రోజున మేము శోకించి విలపించి మా పాపాల కోసం వస్తున్నామయ్యా. మీరు ఉపవాసం ఉండండి అంటున్నావు, గుండెలో వ్రయం చేసుకోండి అంటున్నావు, బలిపీఠం దగ్గరికి రండి, పవిత్ర పద సభ దగ్గరికి రండి అంటున్నావు అయ్యా. నాయనా దయగల దేవా, మా మనసులు మార్చండి తండ్రి. నాయన మా బిడ్డల మనసులు మార్చండి అయ్యా. నాయన మా చర్చిలో ఉన్న వాళ్ళని సమర్పిస్తున్నాను తండ్రి. నాయన అదేవిధంగా మా సంఘంలో ఉన్న వాళ్ళని నాయన మా యొక్క నాయన చర్చిని సమర్పిస్తున్నాం ప్రభువా, సార్వత్రిక సంఘాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. దీవించండి ప్రభా, నీ హస్తాన్ని చాపండి తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో మారు మనసును దయచేయండి ప్రభా. వాక్యానుసారం తండ్రి, వాక్యానికి లోబడి తండ్రి నాయన వాక్యాన్ని విధేయించి ప్రభా, నాయన పోలీసు వాడి ముందు ప్రభా దొంగవాడు భయపడినట్లు దానికంటే కోట్ల రెట్లుగా ప్రభా నా దేవుడి ముందు ప్రభా నేను భయపడే విధంగా, మేము భయపడే విధంగా, తప్పు చేసినప్పుడు భయపడే విధంగా వణుకుతూ నాయన నీ సన్నిధిలోకి చేరే కృపను దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.